Welcome to my channel, learn with me Priyanka. Today's problem is root 48 plus root 16 by root 48 minus root 16. So ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ చేద్దాము. ఫస్ట్ మెథడ్ 1. సో మెథడ్ 1లో రూట్ 48ని అంటే ఈ 48ని రూట్ 3 ఇంటూ 6గా రాసుకుంటున్నాము ప్లస్ రూట్ 16 బై root 3 into 16 minus root 16. Next, ఈ root 3 into 16ని root 3 into root 16గా రాస్తున్నాము బికాజ్ root of a into b equals to root a into root b లాగా. సో డినామినేటర్లో కూడా అలానే రాస్తున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో న్యూమరేటర్లో రూట్ 16ని కామన్ తీస్తున్నాము. రూట్ 16 కామన్గా ఉంటే రూట్ 3 ప్లస్ రూట్ 16 ఇంటూ 1 కదా, సో రూట్ 3 ప్లస్ 1. డినామినేటర్లో కూడా రూట్ 16 కామన్ వస్తే రూట్ 3 మైనస్ 1. సో రూట్ 16 క్యాన్సిల్ అయితే వీ హ్యావ్ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. నెక్స్ట్ మనం ఇప్పుడు డినామినేటర్లో రూట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రేషనలైజేషన్ చేస్తున్నాము. ఇక్కడ రూట్ 3 మైనస్ 1 ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే రూట్ 3 ప్లస్ 1తో రేషనలైజేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రూట్ 3 ప్లస్ 1 రూట్ 3 ప్లస్ 1 టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దాన్ని మనము రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాము బై ఇది ఏ మైనస్ బి a plus b, a minus b into a plus b. So a square minus b square root 3 whole square minus 1 square. So next manam root 3 plus 1 whole square ante a plus b whole square. So ela rayachu root 3 whole square plus అంటే a square plus b square 1 square plus 2ab 2 into root 3 into 1 బై డినామినేటర్ అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 ఉంటుంది మైనస్ 1 స్క్వేర్ ఈజ్ 1. సో 3 మైనస్ 1 రూట్ 3 హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే వీ హ్యావ్ 3 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ 1 ప్లస్ 2 రూట్ 3 బై 3 మైనస్ 1 2. న్యూమరేటర్లో 3 ప్లస్ 1 4 ప్లస్ 2 రూట్ 3 బై 2. న్యూమరేటర్లో 2 కామన్గా ఉంటే 2 2s are 4 ప్లస్ రూట్ 3 2 రూట్ 3లో నుంచి కూడా 2 కామన్ వస్తుంది బై 2. న్యూమరేటర్లో 2కి డినామినేటర్లోకి 2 క్యాన్సిల్ అయిపోతే వీ హ్యావ్ 2 ప్లస్ రూట్ 3. సో నౌ మెథడ్ 2. సో మెథడ్ 2లో మనం ఏం చేస్తున్నామంటే గివెన్ ప్రాబ్లం రాసుకుంటున్నాము రూట్ 48 ప్లస్ రూట్ 16 బై రూట్ 48 మైనస్ రూట్ 16. సో ఇప్పుడు మనం రేషనలైజేషన్ చేస్తున్నాము. ఎలాగా రూట్ 48 మైనస్ రూట్ 16 కాబట్టి ప్లస్ తరంతో రేషనలైజ్ చేస్తాము. సో రూట్ 48 ప్లస్ రూట్ 16 బై రూట్ 48 ప్లస్ రూట్ 16. ఇక్కడ మనం న్యూమరేటర్లో అబ్జర్వ్ చేసినట్లయితే రూట్ 48 ప్లస్ రూట్ 16 2 టైమ్స్ ఉంది కాబట్టి రూట్ 48 ప్లస్ రూట్ 16 హోల్ స్క్వేర్గా రాస్తున్నాము. నెక్స్ట్ డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో రూట్ 48 స్క్వేర్ మైనస్ రూట్ 16 స్క్వేర్. సో న్యూమరేటర్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abగా రాస్తున్నాము అంటే రూట్ 48 స్క్వేర్ ప్లస్ రూట్ 16 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ 48 ఇంటూ రూట్ 16 బై. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 48 మైనస్ 16. సో ఇక్కడ న్యూమరేటర్లో కూడా స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే వీ హ్యావ్ 48 ప్లస్ 16 ప్లస్ 2. ఇక్కడ రూట్ 48ని 3 ఇంటూ 16గా రాసుకుంటున్నాము. సో 3 16s 48 కాబట్టి డినామినేటర్లో 48 మైనస్ 16 32. ఇప్పుడు న్యూమరేటర్లో మనము 48 ప్లస్ 16
యాడ్ చేస్తే వీ గెట్ 64 ప్లస్ 2. ఈ రూట్ ఆఫ్ 3 ఇంటూ 16ని √3 ఇంటూ √16గా రాసుకుంటున్నాము. ఇంటూ √16 అది ఉంది. సో 32. నెక్స్ట్ స్టెప్లో 64 ప్లస్ 2√3 √16 ఇంటూ √16 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే వీ గెట్ 16/32. నౌ 64 ప్లస్ 2 16s 32 √3/32. సో న్యూమరేటర్లో మనం అబ్జర్వ్ చేస్తే 32 కామన్గా వస్తుంది. బికాజ్ 32 2s 64 ప్లస్ 32 ఇంటూ √3లో నుంచి 32 కామన్ తీస్తే వీ హ్యావ్ √3/32. 32 క్యాన్సిల్ అయిపోతే వీ గెట్ 2 ప్లస్ √3. సో మన ప్రాబ్లం ఏంటి? √48 ప్లస్ √16/√48 మైనస్ √16ని సాల్వ్ చేస్తే వీ గెట్ 2 ప్లస్ √3. 2 మెథడ్స్లో మనం సింప్లిఫై చేసాము. 2 మెథడ్స్లోనూ వీ గెట్ 2 ప్లస్ √3 యాజ్ ద ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెర్న్ విత్ మీ ప్రియాంక.